ఎవరి వల్ల ఈ ఫండ్స్ వస్తున్నాయో, ఎవరి వల్ల ఈ వైద్యం అందుతుందో నాకైతే తెలియదు. వాళ్ళందరికీ నేనైతే రుణపడి ఉంటాను. నాకు జరిగినది మీకు కూడా మీరు కూడా యూజ్ చేసుకోవాలి. మీరు వైద్యానికి డబ్బులు పెట్టొద్దు. మీరు కూడా వైద్యం అంటే మనకు కష్టం వచ్చింది, మనకి బాధ వచ్చింది, వ్యాధి వచ్చింది అన్నప్పుడు మన సంపాదించిన డబ్బులంతా పోకూడదు, మీరు ఖర్చు పెట్టకూడదు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి అని అయితే మీకైతే ఈ వీడియో చూపించే ప్రయత్నం అయితే చాలా మంది నాకైతే తెలిసి నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇది చాలా మందికి తెలియదు అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి. హైదరాబాద్ వచ్చి కష్టపడుతుంటారు, ఆ కష్టపడిన డబ్బులన్నీ వైద్యానికే ఖర్చు పెడుతుంటారు. మీకు ఈఎస్ఐ ఎలిజిబిలిటీ ఉంటే చాలా మంది ఉన్నారు కదా రోడ్డు మీద, రోడ్డు మీద ఎవరు అనుకుంటారు కదా, రోడ్డు మీద స్టార్ కానీ మెడికవర్ కానీ చాలా ఉన్నాయి అనమాట. అంటే ఈ హెల్త్ కి సంబంధించి మనం ఇన్సూరెన్స్ మనం డబ్బులు పే చేస్తాం కదా, అవి ఎలా ఉంటాయి అంటే 3 lakhs 5 lakhs కొంత అమౌంట్ ఉంటుంది. అంత దేనికి మన గవర్నమెంట్ అందిస్తున్న ఆరోగ్యశ్రీ కార్డు కూడా 5 లక్షలు 10 లక్షలు కొన్ని వ్యాధులకు ఉంటుంది. బట్ ఈఎస్ఐ అలా కాదు. అది ఏ వ్యాధి అయినా ఏదవ్వని ఎంత డబ్బులు అవని సరే మొత్తం ఈఎస్ఐ మనకు భరిస్తుంది. ఈఎస్ఐ వద్దకు వచ్చాం. చాలా మందికి ఈఎస్ఐ కోసం తెలియదు, అసలు ఏంటి అని కూడా తెలియదు. దాని కంప్లీట్ గా ఈఎస్ఐ ఎలా నడుస్తుంది, ఈఎస్ఐ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఈఎస్ఐలో వైద్యం ఎలా అందుతుంది అనే అన్ని విషయాలు మీకైతే క్లుప్తంగా ఈ వీడియోలో వివరిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చేసేసేయండి. ఒక ఈఎస్ఐ నుంచి లబ్ధి పొందిన లబ్ధిదారుడుగా ఈఎస్ఐ నుంచి ఎంత బెనిఫిట్స్ పొందానో అవన్నీ మీకైతే నా ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. అలాగే ఒకవేళ మీరు కూడా ఈఎస్ఐ ఉంటే ఈఎస్ఐ లేకపోయినా దాని నుంచి ఎలా లబ్ధి పొందాలో కూడా మొత్తం నా ఈ వీడియోలో మీకైతే వివరిస్తాను. మన లాంటి మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఎక్కువ మంది మొదటగా ఖర్చు పెట్టి మనం సంపాదించే మొత్తంలో ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టేది వైద్యానికి, 2 చదువుకి. అలాంటిది మనం ఏదైనా కష్టం వచ్చింది అంటే నిమిషం కూడా ఆలోచించాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, అసలు ఏంటని ఆలోచించాం. మన సంపాదించని మన ఆస్తులు అన్ని ఖర్చు పెట్టినా సరే ఆ వైద్యానికి అయితే మనం ఖర్చు పెడతాం. మనకు వచ్చిన కష్టాన్ని నివృత్తి చేసుకోవడానికి అయితే మనం ప్రయత్నిస్తాం. నేను కూడా అలానే, నాకు కూడా కష్టం వచ్చింది. మా నాన్నగారికి చాలా అంటే చాలా బాగాలేకుండా రోజులు అయితే వచ్చాయి. అదేంటంటే మా నాన్నగారు అయితే షుగర్తో ఇబ్బంది పడ్డారు. ఆ షుగర్ ఎంత ఉంటుంది అంటే 400-500 బిట్వీన్ ఆ రేంజ్లో ఉంటుంది. మాకు అంతగా తెలియదు షుగర్ ఎట్లా ఉంటుంది, అలా జరుగుతుందని. అలాంటి టైంలో మా నాన్నగారికి ఇన్ఫెక్షన్ అయిందనమాట. ఇన్ఫెక్షన్ అవ్వగానే దాంట్లో ఏమంటుందంటే మీకు తెలిసే ఉంటుంది, షుగర్ డయాబెటీస్తో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి తెలిసే ఉంటుంది డయాబెటీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో. ఆ డయాబెటీస్ వచ్చేసరికి మా నాన్నగైతే ఇన్ఫెక్షన్తో బాధపడ్డారు. కాల్లో వేణి తీయాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో మా నాన్నగారు డేంజర్ జోన్లో పడిపోయారు. సుమారుగా 23 రోజుల పాటు ఎంఐసీలో ఉన్నారు. ఆ 23 రోజులకు చాలా అంటే చాలా బయట హాస్పిటల్ అయితే చాలా ఖర్చు అవుతుంది. కానీ నాకు ఈఎస్ఐ అనే ఒక కార్డు ఉండడం వల్ల రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. మొత్తం ఈఎస్ఐ హాస్పిటల్స్ భరించారు. 23 రోజుల పాటు మా నాన్నగారిని నేను చూడలేదు. అంటే ఒక 3 పూటలు ఎప్పుడైతే టిఫిన్, మధ్యాహ్నాన్ని భోజనం సమయంలో అలాగే సాయంత్రం సమయంలో మాత్రమే వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. వాళ్ళే మొత్తం అన్ని చూసుకున్నారు మా నాన్నగారికి. సో ఎందుకు ఈ వీడియో తీస్తున్నాను అంటే ఈఎస్ఐ నుంచి లబ్ధి పొందిన లబ్ధిదారుడుగా, ఒక సామాన్య కుటుంబ సభ్యుడుగా నేనైతే నాకైతే ఇలా యూజ్ అయింది, మీకు కూడా ఈఎస్ఐ ఉంటే మీకు కూడా యూజ్ అవుతుంది అనే చెప్పే ప్రయత్నంలోనే ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. అసలు ఈఎస్ఐ సేవలు ఎలా ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి, లోపల ఏ విధంగా వైద్యం ఉంటుందని అయితే మొత్తం మీకు ఈ వీడియోలో అయితే వివరంగా అయితే వివరిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్లో వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదా, ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి అయితే. సో మనమైతే అసలు ఎలా వైద్యం ఉంటుంది లోపలనైతే మీకైతే వివరించే ప్రయత్నం చేస్తాను. చెప్పే కదా, నేనే ఒక లబ్ధిదారుడుగా నేను మా నాన్నగారికి బాగాలేనప్పుడు నేనే 23 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాను. చాలా మంది ఉన్నారు కదా రోడ్డు మీద, ఎవరు అనుకుంటారు కదా, రోడ్డు మీద ఛాన్స్ లేదా అయితే ఆయన అడిగే చెప్తాను. చూశారుగా ఇక్కడ ఏం జరిగిందో. ఆ గేట్ ముందు ఈఎస్ఐ కోసం వివరించే ప్రయత్నంలో వాళ్ళైతే అక్కడ వద్దు అన్నారు. ఇక్కడ మా కెమెరాస్ ఉన్నాయి, అబ్జెక్షన్ చేశారు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని. వాళ్ళైతే ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకొని ఎక్కడైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళ మాటకి విలువిచ్చి అయితే వాళ్ళతో గొడవ పడకుండా నేనైతే అక్కడికి వచ్చేసాను. సో ఇక్కడ నుంచి ఆ ఈఎస్ఐ కోసం మీకైతే వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. నా కుటుంబం ట్రీట్మెంట్ తీసుకున్నది ఈ ఈఎస్ఐ సనత్ నగర్లో. ఈ హాస్పిటల్లో చాలా మంచిగా అయితే వైద్యం అందుతుంది. చాలా మంది డాక్టర్లు అయితే ఉన్నారు, జూనియర్ డాక్టర్ నుంచి సీనియర్ డాక్టర్ వరకు అందరూ ఉన్నారు. అన్ని విభాగాలు ఎక్కడైతే ఉన్నాయి, ఎంఐసి నుంచి అంటే ఏదైనా అత్యవసర సేవలకు సంబంధించి
స్టార్టింగ్ లోనే ఎమర్జెన్సీ ఉంది. అలానే మిగతా ఏవైతే ప్రతి దానికి ఏ వ్యాధి వచ్చినా సరే ఆ వ్యాధికి సంబంధించిన వార్డులు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఏ కష్టం వచ్చినా ఇక్కడ ఎలా ఫెసిలిటీస్ ఉన్నాయంటే అంటే క్లీనర్ నుంచి డాక్టర్ వరకు అందరూ వెంటనే స్పందిస్తున్నారు వైద్యానికి సంబంధించి. మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఈ రకంగా స్పందించరు. మీకు తెలిసిన విషయం అంటే నర్సులు కానీ స్టాఫ్ కానీ కొంచెం లేట్ చేస్తూ ల్యాగ్ చేస్తారు. కానీ ఈ హాస్పిటల్ అలాంటి ఎప్పుడు నాకైతే జరగలేదు. అలానే ఇక్కడ పనిచేస్తున్న వ్యవస్థ ఎలా ఉందంటే ఎవరు వీళ్ళకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాకైతే తెలియదు. ఎవరు భయంతో పనిచేస్తున్నారో తెలియదు. అది భయంతో చేస్తున్నారో లేదంటే పేషెంట్లకి మంచి వైద్యాన్ని అందించాలనేది పనిచేస్తున్నారు. కానీ చాలా వేగంగా చాలా మంచిగా త్వరితగతిన అయితే ట్రీట్మెంట్ అయితే ఇక్కడ ఇస్తా ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న వాచ్మెన్స్ ప్రతి 50 మీటర్స్ కి 100 మీటర్స్ కి అయితే ప్రతి దగ్గర ఉన్నారు. మనకి ఏం తెలియకపోయినా ఎక్కడ ఏం జరుగుతుందని అయితే వాళ్ళు అడగగానే వెంటనే వాటి కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను వాళ్ళని అడిగాను, మీరు ఎక్కడి నుంచి ఎలా పనిచేస్తున్నారు, ఎంత శాలరీ ఇస్తున్నారు, మీరు ఏంటి అని. వాళ్ళైతే ఎక్స్ ఆర్మీ డిపార్ట్మెంట్ అంట, వాళ్ళంతా ఆర్మీలో పనిచేసి ఇక్కడ పనిచేస్తున్నారంట. సో షిఫ్ట్ లో వాళ్ళకి 8 గంటలు ఉంటాయంట. అలాంటి 3 షిఫ్ట్ లో పనిచేస్తారు. వీళ్ళు కూడా అంటే పెద్ద హాస్పిటల్ ఇది, చాలా మంది పేషెంట్లకి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వాటిని అయితే ఎక్కడ ఏం జరుగుతుందని అయితే వీళ్ళైతే వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దానితో పాటుగా ఇక్కడ ఓపీడీ సేవలు కూడా ఉన్నాయి. ఈ హాస్పిటల్లో ఓపీడీ సేవలు ఎలా అంటే పొద్దున్న 9 స్టార్ట్ అయ్యి 1 గంట వరకు అయితే మనం ఓపీ తీసుకోవచ్చు. అంటే ఓపీ అనేది క్యూ లైన్ లో పెట్టి తీసుకోవచ్చు. లేదు అంటే త్రిబుల్ అని ఒక యాప్ ఉంది, ఆస్క్ ఎనీ టైమ్ అపాయింట్మెంట్ అనేది ఒక యాప్ ఉంది. దాంట్లో మన లాగిన్ మన కష్టం ఏంటి అని చెప్పి ఏ డాక్టర్ని కలవాలని చెప్పి దాంట్లో అపాయింట్మెంట్ తీసుకొని మనమైతే డాక్టర్ని కలిసి పోవచ్చు అనమాట. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఈఎస్ఐ లబ్ధి పొందిన లబ్ధిదారుడిగా చెప్తున్నాను. సుమారుగా మా నాన్నగారు అప్పుడు ఉన్న దానికి 2 లక్షలు ఖర్చు అయితే, అంటే 2 లక్షలు ఖర్చు అయితే మొత్తం అంటే ఎంఐసీలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ నార్మల్ హాస్పిటల్లో కూడా ఈ లెవెల్లో ఉన్న క్లినిక్ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ఉండవు. అంటే మాక్సిమం ఎక్కడో యశోద హాస్పిటల్ ఇంకేదో పెద్ద హాస్పిటల్ అయితే ఉండొచ్చు. కానీ ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నంత అంటే రిచ్నెస్ కానీ లేకపోతే క్లీనింగ్ కానీ ఇంకా ఏ హాస్పిటల్లో ఉండవు. ఈఎస్ఐ కోసం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికి వర్తిస్తుంది, ఏం ఉంటే మనం ఇక్కడైతే వైద్యాన్ని ఫ్రీగా తీసుకోవచ్చు అనే వాటి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈఎస్ఐ అంటేనే ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్. అంటే ఒక ఉద్యోగస్తులు సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని, అలాగే ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నాడో ఆ కంపెనీ సగం, కొంత స్టేట్ గవర్నమెంట్, కొంత అయితే సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. ఇక్కడ వైద్యానికి సంబంధించిన ఖర్చులు అయితే ఇది ఎవరికి వర్తిస్తుందంటే కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళకి, ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి, చిన్న ఒక 10 మంది నుంచి మొదలైన కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడికి వర్తిస్తుంది. ఈ వేతనం అనేది 21,000 లోపు ఉన్న ప్రతి కార్మికుడికి అయితే ఈఎస్ఐ అనేది వర్తిస్తుంది అనమాట. ఈఎస్ఐ వర్తించాలి, మనకు సంబంధించిన వైద్యం అనేది ఖర్చు లేకుండా జరగాలి అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు ఫస్ట్ ఈఎస్ఐ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఈఎస్ఐ ఎలిజిబిలిటీ ఉంది అంటే మనం ఫస్ట్ వాటికి సంబంధించిన కంపెనీ నుంచి పేపర్స్ తీసుకొని ఇక్కడ ఈఎస్ఐ విభాగంలో డైరెక్ట్గా ఓపీ తీసుకున్నా, లేదు అన్న మీరు డైరెక్ట్గా ఎమర్జెన్సీలోకి వెళ్ళినా, అడ్మిట్ అవ్వాల్సి వచ్చినా సరే మనకు కంపెనీ నుంచి ఒక ఈఎస్ఐ పేపర్ అయితే వస్తుంది. ఆ ఈఎస్ఐ పేపర్ మీద ఒక ఇన్సూరెన్స్ నెంబర్ ఉంటుంది అనమాట, ఈఎస్ఐకి సంబంధించిన నెంబరు. ఆ నెంబర్ ఎంటర్ చేసి మనమైతే ఈఎస్ఐలో సేవలు పొందవచ్చు. ఈఎస్ఐలో మనకి ఎంత క్రెడిట్ అవుతున్నాయి అసలు ఏంటి అని కూడా ఈఎస్ఐసి అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో కూడా మనం చూసుకోవచ్చు ఎంత క్రెడిట్ అవుతుంది, అసలు డబ్బులు ఎలా జరుగుతుంది, మన వైద్యానికి ఎంత ఖర్చు చేసాం అనేది చెప్పుకోవచ్చు. ఈఎస్ఐలో ఎంత డబ్బులైనా సరే గవర్నమెంటే భరిస్తుంది. మనం ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అది 5 లక్షలు అవని, 10 లక్షలు అవని, ఎంతదైనా సరే, బ్రెయిన్ ఆపరేషన్ అవని, హార్ట్కి సంబంధించిన ఆపరేషన్ అవని, ఇంకా ఏదైనా సరే, ప్లాస్టిక్ సర్జరీ అవని, అంటే పెద్ద డబ్బులు ఖర్చు అయ్యే వైద్యాన్ని కూడా ఈఎస్ఐ హాస్పిటల్లో మనం ఫ్రీగా పొందవచ్చు. ఇంకా మీరు చూడొచ్చు స్టార్ కానీ, మెడికవర్ కానీ చాలా ఉన్నాయి అనమాట. అంటే ఈ హెల్త్కి సంబంధించి మనం ఇన్సూరెన్స్ మనం డబ్బులు పే చేస్తాం కదా, అవి ఎలా ఉంటాయి అంటే 3 lakhs 5 lakhs కొంత అమౌంట్ ఉంటుంది. అంత దేనికి మన గవర్నమెంట్ అందిస్తున్న ఆరోగ్యశ్రీ కార్డు కూడా 5 లక్షలు 10 లక్షలు కొన్ని వ్యాధులకు ఉంటుంది. బట్ ఈఎస్ఐ అలా కాదు. అది ఏ వ్యాధి అయినా, ఏదవ్వని, ఎంత డబ్బులు అవని సరే మొత్తం ఈఎస్ఐ మనకు భరిస్తుంది. ఈఎస్ఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్, అలాగే స్టేట్ గవర్నమెంట్, అలాగే మనం పనిచేస్తున్న కంపెనీ నుంచి వచ్చే ఫండ్స్ ద్వారా ఈఎస్ఐ అయితే నడుస్తుంది. అలానే ఈఎస్ఐలో డిస్పెన్సరీస్ ఉంటాయి కొన్ని. అంటే ఈఎస్ఐ ఎక్కడ పెట్టుకోవాలి, మీ శ్రీకాకుళం పెట్టుకోవాలి, నాది శ్రీకాకుళం, సో మీ శ్రీకాకుళం కావాలా, లేదంటే మీకు వైజాగ్ కావాలా, లేదంటే హైదరాబాద్ కావాలా, హైదరాబాద్లో ఇంకో కొన్ని డిస్పెన్సరీస్ ఉన్నాయి అని నన్ను అడిగారు కంపెనీ వాళ్ళు. నేను జాయిన్ అయ్యేటప్పుడే నేనేం చెప్పానంటే నేను మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటుంది, సో నాకైతే ఈఎస్ఐ సంతానం దగ్గర నేనైతే ఈఎస్ఐ సంతానం డిస్పెన్సరీస్ అయితే పెట్టుకున్నాను. దానివల్ల నాకు వైద్యానికి సంబంధించి డైరెక్ట్గా నేనైతే ఈఎస్ఐలో
సనత్ నగర్ వచ్చి డైరెక్ట్గా ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాను. మీకు కూడా ఎలిజిబిలిటీ ఉందా, మీ జీతం కూడా 21,000 లోపే ఉంటుందా, మీ కంపెనీ కూడా ఈఎస్ఐ ఎలిజిబిలిటీ ఉంటే మీరు వాళ్ళు ఇవ్వకపోయినా సరే మీరు అడిగి తీసుకోండి, ఈఎస్ఐ నాకు కావాలి, సో నాకు ఇలా ట్రీట్మెంట్ అవసరం ఉంది ఇలా అని చెప్తే వాళ్ళే మీకు దగ్గరుండి ఒక ఈఎస్ఐ ఫామ్ అయితే ఇస్తారు, దాన్ని మనం తీసుకొని చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డిస్పెన్సరీలో మీకు కావాల్సిన అంటే మీకు డిస్పెన్సరీలో మీకు కావాల్సిన మందులన్నీ ఇస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏం కష్టం వచ్చిందో చెప్తే ఆయన రాసే మందులన్నీ మనం డిస్పెన్సరీలో ఫ్రీగా తీసుకోవచ్చు. ఎటువంటి డబ్బులు తీసుకోరు, ఫ్రీగా మనం అయితే తీసుకోవచ్చు. అంటే మా నాన్నగారికి షుగర్ అని చెప్పా కదా, ఒక ఇన్సులిన్ ఒక టాబ్లెట్ బయట తీసుకుంటే ఒక ఇన్సులిన్ హోమోథెరపీ సంథింగ్ ఏదో అనుకుంటే అది 175 రూపీస్ అవుతుంది. ఒక టాబ్లెట్ కూడా 1 వీక్ అయితే 150 రూపీస్, రెండు కలిపి నాకు 1 వీక్ 350 అంత అయ్యేది. బట్ నేను ఈఎస్ఐలో జాయిన్ అయిన నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటి నుంచి నాకు ₹1 కూడా ఖర్చు అవ్వట్లేదు. ప్రతి మంత్కి ఎన్ని అయితే కావాలో అన్ని డిస్పెన్సరీలో ఒకేసారి తీసుకోవచ్చు, అంత యూస్ఫుల్ అయితే అవుతుంది. నేను ఏం చెప్తున్నాను అంటే మీకు కూడా ఈ బెనిఫిట్స్ ఉంటే ఈఎస్ఐ ఉంటే అంటే ఇప్పుడు ఇంకోటి చాలా మందికి ఈఎస్ఐ ఉన్నా కొన్ని అపోహలు ఉంటాయి, ఎట్లా లోపల ఉంటుంది నిజంగానే గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో మంచి వైద్యాన్ని అందించరేమో అనేది అపోహ ఉంటుంది. అలాంటి అపోహ అస్సలు పడవద్దు. నేనే చెప్తున్నాను, నేనే ఒక బాధితుడిగా చెప్తున్నాను. పెద్ద హాస్పిటల్లో విఐపికి వివిఐపికి ఏ రకంగా అయితే జరుగుతుందో ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్ కూడా అదే విధంగా జరుగుతుంది. ఎంఐసీలో ఉంటే పేషెంట్లకి వాళ్ళే దగ్గరుండి చేసుకుంటున్నారు. పేషెంట్కి ఏ కష్టం వచ్చినా, అన్ని వామిటింగ్స్ వచ్చినా, 1 వచ్చినా 2 వచ్చినా వాళ్ళే దగ్గరుండి ఆ పనులన్నీ చేస్తున్నారు. మనల్ని దగ్గర కూడా రానివ్వట్లేదు, అంత మంచిగా ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకైతే చేతి దండం మొక్కొచ్చు, అంత నీట్గా అయితే ఇక్కడ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ ఫైనల్ గా నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే చాలా మంది నాకైతే తెలిసి నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇది చాలా మందికి తెలియదు అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి. హైదరాబాద్ వచ్చి కష్టపడుతుంటారు, ఆ కష్టపడిన డబ్బులన్నీ వైద్యానికే ఖర్చు పెడుతుంటారు. మీకు ఈఎస్ఐ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈఎస్ఐ చేసుకొని ఈ వైద్యాన్ని ఇక్కడ తీసుకోండి. మీకు ఏమైనా వైద్యానికి సంబంధించింది ఉంటే ఇక్కడ వైద్యాన్ని తీసుకోండి. ఆ వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టొద్దు, డబ్బులు ఖర్చు పెట్టి మీరైతే అప్పులు పాలవ్వద్దు అని అయితే ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణము. ఇంకోటి ఏంటంటే ఈఎస్ఐలో పేషెంట్కి 3 పూట్ల ఫుడ్ అయితే పెడతారు. ఎట్లా అంటే పేషెంట్కి పెట్టే ఫుడ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. పొద్దున్న లేవగానే రాగి జావ పెడతారు. దాంతో పాటుగా మధ్యాహ్నం ఫుడ్ అయితే ఒక ఫ్రూట్తో 2 గుడ్లు చపాతీతో పాటు పెరుగుతో అయితే అన్నం పెడతారు మధ్యాహ్నం. అలాగే సాయంత్రం కూడా పేషెంట్కి మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే పెడతారు. షుగర్ పేషెంట్కి వస్తే చపాతీలతో ఫుడ్ పెడతారు. నార్మల్ పేషెంట్లకి వచ్చేసరికి రైస్ అన్నం పెడతారు. దాంతో పాటుగా పప్పు పెరుగు అన్నీ ఉంటాయి. చాలా అంటే చాలా మంచిగా ఇక్కడ అయితే ట్రీట్మెంట్ అయితే ఇస్తారు పేషెంట్ల పరంగా. ఇక్కడ ఉన్న పేషెంట్లు చూసుకోవడానికి పేషెంట్ వాళ్ళకి రిలేటివ్స్ అంటూ లేకపోతే చూడడానికి మనం రావాలి కదా, వాళ్ళని చూసుకోవాలి కదా వాళ్ళకి సంబంధించిన వరకు. సో వాళ్ళకి ఫుడ్ ఎలా అంటే ఈఎస్ఐ బయటనే చాలా మంది స్పాన్సర్స్ ఫుడ్ అయితే పెడతా ఉంటారు. సోమవారం ఒకరు, మంగళవారం అని, లేకపోతే డైలీ అని చెప్పి చాలా మంది అయితే ఫుడ్ పెడతా ఉంటారు. వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటున్నారు ఈ ఈఎస్ఐకి వచ్చిన పేషెంట్ల కోసం. అసలు చెప్పాలంటే ఈఎస్ఐకి వచ్చిన 21,000 జీవితం ఉన్న వాళ్ళకి ఈఎస్ఐ ఉంది అంటే ఎవరు వస్తారో మీ అందరికీ తెలిసిందే. మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే ఇక్కడ ఉంటే అలాంటి కుటుంబాలకి చాలా మంచిగా అయితే ట్రీట్మెంట్ అయితే ఇస్తా ఉంది. ఇంకో విషయం ఏంటంటే నేను సంపాదించిన శాలరీ కంటే ఈ సంవత్సర కాలంలో నేను సంపాదించిన శాలరీ కంటే నాకు ఈఎస్ఐ నుంచి పొందిన వైద్యం ఖర్చు ఇంకెక్కువ ఉంటుంది. నేను 2 సంవత్సరాలుగా నేనైతే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా శాలరీ వచ్చి 15,000 నుంచి 20,000 మధ్యలో అయితే నా శాలరీ ఉంటుంది అనమాట. కానీ నేను ఈఎస్ఐ నుంచి లబ్ధి పొందింది మాత్రం సుమారుగా 2 నుంచి 3 లక్షల మధ్యలో అయితే నేను 2 నెలల్లో లబ్ధి పొందాను. అంటే మీరే ఆలోచించవచ్చు, నేను సంపాదించిన దానికంటే ఈఎస్ఐ ఉండడం వల్ల నేను వైద్యానికి చాలా తక్కువ మొత్తంలో అంటే ₹1 కూడా ఖర్చు లేకుండా నా వైద్యానికి సంబంధించిన వైద్యాన్ని అయితే ఇక్కడ నేను చేసుకుంటున్నాను. అంటే మీకు ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తానంటే ఈఎస్ఐ వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, నేను పొందాను, మీరు కూడా పొందండి అని చెప్పే